ఇప్పుడు మనం పెద్ద చెరువు బైపాస్ రోడ్డు నుండి కొల్లప్ప చెరువు వెళ్ళే దారిలో శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్తున్నాం. ఒకసారి మ్యాపింగ్ చూడండి. కెప్టెన్ 7 మీదుగా శ్రీ వీరా టవర్స్ పక్కన రెండవ అడ్డ రోడ్లో నుంచి లోపలికి వెళ్ళాక శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం కనిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం రండి. మనం ఇప్పుడు ఈ రోడ్డు లోపలికే వెళ్ళాలి. ఇప్పుడు ఆర్చి కనిపిస్తుంది. ఆర్చి ఎదురుగుండ రోడ్డు వెళ్దాం పదండి. శ్రీ సాయిబాబా వారి దేవస్థానం ఇది ద్వారం. శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారం. మనకి మొదటగా విఘ్నేశ్వరుడి దర్శనమిస్తారు. ఈ విగ్రహం రెండు వైపులా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి నాగరూపంలో దర్శనమిస్తాడు. ఈ శిలలు నాగపడగలతో నిండి ఉంటుంది చుట్టూ. రెండో వైపు సుబ్రహ్మణ్య స్వామి పడగ. ఆ పడగలో లింగాకారం కనిపిస్తుంది. గమనించండి ఒక్కసారి. ఇదిగోండి. ఇప్పుడు మనం ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాం. ధ్వజస్తంభంలో సుబ్రహ్మణ్య స్వామి వారి శిల కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ధ్వజస్తంభం వెనకాలే అమ్మవారి ప్రతిరూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి గమనించండి లోపల. ఇదిగోండి అమ్మవారి ప్రతిరూపాలు. అమ్మవారి ప్రతిరూపాలు చూడటానికి చూసే కొద్దీ చూడాలనిపించేలాగే ఉంటాయి. కన్నులకు విందులాగా ఉంటుంది చూసే కొద్దీ. ప్రశాంతమైన వాతావరణం. దేవస్థానం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఒక్కసారి విచ్చేసి దర్శనం చేసుకోండి. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు వర్క్ జరుగుతుంది. ఇక్కడ సాక్షాత్ వందనం చేస్తూ కనిపిస్తున్న విగ్రహ రూపాలు. కమలము ఒకసారి గమనించండి. దశావతారాలు వెనక వైపు ఒక్కసారి గమనించండి. ఇదిగోండి దశావతారాలు. కల్కి శ్రీకృష్ణ అవతారం అన్ని దశావతారాలు మొత్తం కనిపిస్తాయి. ఇప్పుడు మనం కాలభైరవుని దర్శనం చేసుకుంటాం. ఇదిగోండి కాలభైరవుడు. మనం ఇప్పుడు శ్రీ కేదారేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ స్పెషల్ మన సహస్రాలతో మనం అభిషేకం చేయవచ్చు స్వామివారికి పైకప్పు ఉండదు. స్వామివారిని మన సహస్రాలకు అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇక్కడ మేషరాశి నుండి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ఈ దేవస్థానం వెనకాల శ్రీకృష్ణుని విగ్రహం ఉంటుంది. అక్కడ ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు వెనకాల పక్క శ్రీకృష్ణుని విగ్రహం చూద్దాం పదండి. అదిగోండి వచ్చేసాం మనం. ఇదిగోండి శ్రీకృష్ణుడు. ఇక్కడే వెనకాల గోశాల కలదు. గోవులకి మనకు సేవ చేసే అదృష్టం కనిపించాలి. ఒక్కసారి చూడండి.